ఎరా తిరుపతి పోదామా? పోదామా? గుండు చేయించుకుంటావా? వద్దా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా ఇయర్స్ తర్వాత తిరుపతికి అయితే వెళ్తున్నాం. నేను, పప్పి అండ్ ఐరా. మా అమ్మ రావట్లేదు ట్రిప్కి. సో తిరుపతికి మనం హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లైట్, ట్రైన్, బస్, ఇలా చాలా రకాలుగా వెళ్ళొచ్చు. బట్ ట్రైన్ అయితే ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. మాకంత టైం లేదు, మాది సడన్ ప్లాన్. సో మేమైతే బస్ బుక్ చేసుకున్నాము. బస్ మాకు బోర్డింగ్ పాయింట్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి ఉంది 8:30కి. యాక్చువల్గా ఉప్పల్ నుండే ఉండే, మాకు టైం సెట్ కాక మేము డైరెక్ట్ గచ్చిబౌలిలో ఎక్కేస్తామని చెప్పిన ఆయనకి. సో ఇక్కడ నుంచి మెట్రో వెళ్తున్నాను. గచ్చిబౌలికి అయితే రీచ్ అయినాం. ఐరగాడు సోగయా. పప్పికేం ఆకలి అవుతుంది. బస్సు ఇంకా రాలే, ఇంకో అర్ధగంట వెయిట్ చేయాలి ఇక్కడ. అందరి బస్సులు వస్తున్నాయి, మా బస్సే రాలే ఇంకా. ట్రావెల్ బస్సుల కోలాహలం నడుస్తుంది. ఇదేనండి మా బస్సు, మార్నింగ్ స్టార్. స్వీపేలా? స్వీప్నా? లేండి, తిరుపతికి వచ్చినాం. అయిరా కమ్, తిరుపతి వచ్చింది నాన్న, దిగుదందా. రావా? వస్తావా రావా? బాబు ఏడుస్తుందా? పోందా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మన బస్సు బాయ్ చెప్పారా? బాయ్. సో బస్ దిగిన తర్వాత డైరెక్ట్ తిరుపతి బస్ స్టాండ్కి అయితే వెళ్ళినాం. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి, సో ఇక్కడ నుంచే మనం కొండపైకి అయితే బస్సులు ఉంటాయి. కొండపైకి బస్ ఛార్జెస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 90 రూపీస్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్. అదే మీరు అప్ అండ్ డౌన్ ఒకేసారి తీసుకున్నట్లయితే 160 పెద్దవాళ్ళకి, 90 రూపీస్ చిన్నపిల్లలకి. ఇది 3 days వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఒక 30 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. సో మేమైతే అలిపిరి పాదాల వరకు తీసుకున్నాం టికెట్స్. దర్శనం టికెట్లు తీసుకోవాలనుకుంటే ఇక్కడే బస్టాండ్ పక్కన విష్ణు నివాసం అనే కాంప్లెక్స్ అండ్ శ్రీనివాసం అనే కాంప్లెక్స్ అండ్ కాలినడకన వెళ్ళే భక్తులకి అక్కడ కౌంటర్లు ఉంటాయి టికెట్లు ఇచ్చేవి. సర్వదర్శనం, ఉచిత దర్శనం, 300 రూపీస్ టికెట్స్ అక్కడే ఇస్తారు. కాకపోతే టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అండ్ నైట్ 9 o'clock. ఈ టైమింగ్స్లో మనం అక్కడ ఉన్నట్లయితే టికెట్స్ దొరుకుతాయి. సో మనం ఇప్పుడు అలిపిరి మెట్ల మార్గం దగ్గర ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామిని
కాలినడకన దర్శించుకునే భక్తులు ఇక్కడి నుంచే వారి ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి దాదాపు 12 కిలోమీటర్లు ఉంటుంది. 3550 మెట్లు ఉంటాయి మొత్తం. శ్రీవారి మెట్లు, అలాగే మోకాళ్ళ పర్వతం గుండా శ్రీవారిని దర్శించుకుంటారు. సో మీతో పాటు చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్నట్లయితే కాలినడకన వెళ్ళే ముందు ఈ బోర్డును ఒకసారి గమనించాలి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గం నందు అనుమతించబడరు. సో ఇది గమనించి మీరు దీన్ని ప్లాన్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ మెట్ అన్నమాట. ఇక్కడే పూజలు చేసి ఇక్కడి నుంచి కాలినడకన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి స్టార్ట్ అవుతారు. గోవిందా గోవిందా. సో తిరుపతి బస్ స్టాండ్ నుంచి అలిపిరి వరకు అయితే బస్సులో వచ్చాము. సో ఇక్కడ నుంచి మేమైతే కాలినడకన వెళ్ళట్లేదు, బై రోడ్ వెళ్తున్నాము. సో ఇక్కడ ఒక జీప్ని హైర్ చేసుకున్నాము కొండపైకి వెళ్ళడానికి. మాకైతే అతను 300 ఛార్జ్ చేశాడు కొండపైకి తీసుకెళ్ళడానికి. అయ్యో రాయినా మరి మనం కొండపైకి బస్సులో వెళ్ళినట్టయితే డైరెక్ట్ అక్కడ బస్ స్టాండ్లో దిస్తారు. అక్కడ నుంచి దిగిన తర్వాత ఆన్ ద వేలో వెళ్తుంటే మనకి ఇలా షాప్స్ ఉంటాయి, ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ రూమ్. ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్స్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళినట్లయితే ఈజీగా దొరుకుతాయి టికెట్స్. చూస్తున్నారు కదా, ఇదే క్యూ లైన్ రూమ్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అండ్ అన్మ్యారీడ్ కపుల్స్కి రూమ్ ఇవ్వరు. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మీరు ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ టికెట్ని స్కాన్ చేసుకున్నట్లయితే మీకు రిజిస్టర్డ్ అని ఇలా డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మీకు మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది అండ్ ఎక్కడ మీకు రూమ్ అలాట్ అయిందో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకొని మీ రూమ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళొచ్చు. మొత్తానికైతే మా బావాళ్ళని కలుసుకున్నాం. ఇక్కడ నన్ను ఇష్టపెట్టి వచ్చిండు. వీళ్ళు ఆల్రెడీ దర్శనం అయిపోయింది. చెప్పు ఎట్లయింది దర్శనం? మంచిగా నేను నేను మంచిగా వందే భారత్కి వచ్చి మధ్యాహ్నం వచ్చి ఉచిత దర్శనం తర్వాత నైట్ వరకు దర్శనం అయిపోయింది. 7:30 లోపలికి 7:30 12:30 బయటకు వచ్చినాం. 12 గంటల దాకా జిల్లా పెట్టిందా. 12 గంటల నుంచి వెళ్ళి 2:30 గంటల సేపట్ల దర్శనం అయిపోయింది. అప్పుడే ఏమన్నా గడికి దిగే పని నీకు అదే లేదా, ఈడ ఈ మెట్ల కాడ పడ్డు ఆడబడి వాళ్ళు అదే మంచి అయిపోతుంది. కరెక్ట్ టైం కోరడం వల్ల నీకు ఇక్కడ రూమ్ దొరికింది, లేకపోతే దొరకపో. నిన్నగిన వాడు మాకు టికెట్ల మీద ఇవాళ 8 PM ఇచ్చిండ్రా. ఏది అలా పోయి లైన్ కట్టారు. ఇవాళ రాత్రి 8 గంటలకు అయితే అని చెప్పినాడు.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ తిరుపతి. ఈయన పేరు జస్వంత్. శ్రావణి, ఐరా, ఇడ్లీలు వస్తున్నాయి. వీళ్ళకి ఇంకా రాలేదు. మేము స్టే చేసేది ఇక్కడే, శ్రీ వరాహస్వామి విశ్రాంతి భవనం. దీంట్లోనే 2 రూములు దొరికినాయి. దోశ బాగుందా అది? మసాలా తినాను. ఏ దంజు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. సో కొండపైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఐరా గుండు చేయించాము. దాని తర్వాత స్నానాలు చేసుకొని సర్వదర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. 300 రూపీస్ దర్శనం టికెట్ ఎక్కడ దొరకలేదు మాకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అయితే ఎవ్రీ 1.5 or 2 hours మిల్క్, కిచిడి, ఉప్మా ఇలా చాలా రకాలుగా పెట్టారు. అసలు దాంట్లో ఉన్నంతసేపు అయితే టైం తెలియలేదు. మేము 12 o'clock లోపలికి వెళ్తే 8 o'clock వెయిటింగ్ హాల్ నుంచి బయటకు వదిలేరు. అక్కడి నుంచి ఇంకొక 2 hours మాకు దర్శనం అయిపోయింది. సో ఇన్నిసార్లు వెళ్ళాను కానీ ఈసారి మాత్రం దర్శనం చాలా బాగా అయింది. హ్యాపీ యానివర్సరీ అక్క బావ. రూమ్ చెక్అవుట్ చేసినాము. వెహికల్ మాట్లాడినాం కొండ కిందికి. బాయ్ బాయ్ తిరుపతి. బాయ్ బాయ్. 3, 2, 1